హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ విలేజ్ ట్రావెలర్. ఈ రోజు అయితే మా ఊర్లో జరగబోయే దుర్గలమ్మ అమ్మవారి జాతర గురించి మీకు చూపించబోతున్నాను. అంతేకాక అమ్మవారి గురించి కూడా చెప్పబోతున్నాను. ముందుగా మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే ఇప్పుడు మొదటగా మా ఊర్లో ఉన్న రాజుగారి సత్యంజలి అమ్మవారి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఇదే అండి రాజుగారి అమ్మవారు. ఇక్కడ ఉన్న అమ్మవారి పేరు అయితే సత్యంతెలి అండి. ఈ సత్యంతెలి ఇప్పుడు ఇక్కడ ఉండలేదండి ఈ అమ్మవారు. ఎందుకంటే ఇక్కడున్న రాజుగారు వాళ్ళ అమ్మాయికి పెళ్లి అవడంతో వాళ్ళ అమ్మాయి అత్తారింటికి వెళ్ళడంతో సత్యంతెలి కూడా రాజుగారి వాళ్ళ అమ్మాయి గారితో వాళ్ళ అత్తారింటికి వెళ్ళిపోయిందండి. అదే అండి దొడ్డిగల్ గ్రామం. దొడ్డిగల్ గ్రామంలోని మర్రి చెట్టు కింద అమ్మవారు అయితే వెలిసారండి. ఊర్లో ఉన్న పెద్దవారిని అయితే అడిగి అమ్మవారి గురించి తెలుసుకుని మీకు అయితే చెప్పాను. ఇప్పుడైతే మనం దుర్గా అమ్మవారి గుడి వద్దకు అయితే మనం వెళ్దాం. చూడండి బోనాలు కూడా తీసుకొస్తున్నారు అమ్మవారికి అయితేనే. చూస్తున్నారు కదా, ఇదిగోండి అమ్మవారి గుడి అయితే మీకు చూపిస్తాను. అదిగోండి అమ్మవారి గుడి. ఇది చాలా పూర్వం నుంచి ఉందండి. భక్తులు అయితే ఇంకా అలా కంటిన్యూగా వస్తూనే ఉంటారండి ఎప్పటికప్పుడు. చూడండి అమ్మవారి గుడి అయితే మీకు లోపలైతే చూపిస్తాను. ఇక్కడైతే పుస్తకానికి లేడీస్ లోపల పూజ చేసుకుంటున్నారు, అందువల్ల ఖాళీ లేదు. చూస్తున్నారా, మా ఊర్లోని పెద్దవాళ్ళ కన్నా చిన్న వాళ్ళకి భక్తి ఎక్కువ అండి. కుర్రాళ్ళు ఎక్కువ ఉంటారు గుళ్ళు కాడ. చూడండి మీకైతే లోపలికి తీసుకెళ్తాను, అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను. కానీ ప్రస్తుతానికి అయితే ఖాళీ లేదండి. లోపలికి అయితే వెళ్దాం ఖాళీ అయ్యాక. మీకైతే చూపిస్తాను అమ్మవారిని. అదిగోండి అతి పురాతన కాలం నుంచి పూజలు అందుకుంటున్నాం మా దుర్గా అమ్మవారి అండి. మీకు ఈవినింగ్ జాతర అయితే మామూలుగా ఉండదు, అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలోని ఎండింగ్లోని. అమ్మవారు అయితే చూడండి. సరే అయితే మీరు దండం పెట్టుకోండి అమ్మవారికి. ఇప్పుడైతే మనం బయటకు వస్తాం. బయటకు అమ్మవారు గుడి బయట అయితే కోవాలు ప్రసాదంగా పెడుతున్నారు, చూస్తున్నారు కదండి. అక్కడే పక్కనే ఒక వేప చెట్టు ఉంటుందండి, పెద్ద వేప చెట్టు. అక్కడైతే నూకలదల్లి ఉంటారు, చిన్న నూకలదల్లి అంటారు అమ్మవారిని. అతి పురాతన కాలం నుంచి ఉందండి ఈ వేప చెట్టు. ఈ మధ్య ఒక తుఫానుకి అయితే ఈ వేప చెట్టు ఒరిగింది, అలా పొలాల వైపు పడిపోయింది. అది చూడండి ఇక్కడ ఉన్నారు కండి. ఈమె పేరండి చిన్న నూకల అమ్మవారు. ఇప్పుడైతే మనం పెద్ద నూక అమ్మవారి గుడి వద్దకు అయితే మనం వెళ్దాం. ఈ కొత్త దారి అయితే ఈ మధ్యకాలంలో వేశారండి. ఈ దుర్గాలమ్మ అమ్మవారి గుడి నుండి పెద్ద నూకలమ్మ అమ్మవారి గుడి వద్దకు దాకా వేశారు ఈ రూట్ అయితేనే. చూడండి మీకైతే మొత్తం ఈ వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అమ్మవారి గురించి కదండి, అమ్మవారి మహిమలు చాలా ఎక్కువ ఉంటాయి. అవి కూడా మొత్తం మీకు ఈ వీడియో చెప్తాను. మీకు అమ్మవారి చాలా మహిమలు ఉన్నాయండి, అవన్నీ మీకు ఈ వీడియో చెప్తాను కూడా. ఇప్పుడైతే మనం పెద్ద నూకల అమ్మవారి గుడి వద్దకు అయితే మనం వెళ్దాం. రోడ్ చూసారా, చాలా బాగుంటుంది. పట్టు రోడ్ అయినా తార్ రోడ్ లా ఉంటుంది. అమ్మవారి గుడి అయితే మీకు చూపిస్తాను. అమ్మవారి గుడి చాలా చిన్నది కానీ చాలా మహిమలు గల తల్లి అండి. అమ్మవారు అయితే మీకైతే చూపిస్తాను. వీడియో తీయకూడదు, కానీ కేవలం మీరు చూడటం కోసం అని చెప్పేసి నేను వీడియో తీసాను. అమ్మవారికి అయితే చెప్పాను కదండి, మా ఊర్లోనే పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళకి భక్తి ఎక్కువ. మనవాడికి కొంచెం సిగ్గుపడి మొఖం నుంచేసుకున్నాడు. మీకైతే అమ్మవారి గుడి అయితే దగ్గర పడ్డాం. ఈ రూట్ అయితే చూడండి చాలా బాగా వేసారు. మీకైతే అమ్మవారి గుడి అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం అయితే ఛాతీ దగ్గరలో ఉన్నాం, పెద్ద నూకలమ్మ అమ్మవారి గుడి వద్ద అయితేనే. మీకైతే అమ్మవారి గుడి కూడా చాలా విషయాలు ఉన్నాయండి, అవి కూడా మీకు చెప్తాను. ఇక్కడ చూస్తారా, ఇక్కడున్న నందులకి ఒక పెద్ద చరిత్ర ఉందండి. ఆ చరిత్ర కూడా మీకు నేను తెలుసుకున్నాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నా కదా, ఇవన్నీ బంగారు నందులు అంటండి. ఈ బంగారు నందుల గురించి అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి, అదైతే ఈ డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అంతేకాక ఈ గుడి చుట్టూరు చాలా బాగా చేశారండి. ఈ గుడి అయితే మా పక్క గ్రామమైన రామబుద్ధవరం మా ఊరికి సరిహద్దులో ఉంటుంది. ఈ నూకలమ్మ అమ్మవారి గుడి అయితేనే. అమ్మవారి గుడి మా సరిహద్దులో ఉన్న అమ్మవారి పూజ గడ్డ ఎక్కువ పెద్ద రామబుద్ధవరం గ్రామస్తులు ఎక్కువ చేస్తారు. చూడండి అమ్మవారి గుడి అయితే కొంచెం మంచిగానే శుభ్రం చేశారు లాస్ట్ ఇయర్ కన్నానే. మనమైతే ఇప్పుడు అమ్మవారి గుడిలోకి అయితే మేము వెళ్దాం. మీకు అమ్మవారి అయితే మీకు చూపిస్తాను, నాతో రండి. మనం అయితే గ్రామ దేవతలు అంటే వీడియోలు అయితే తీయకూడదు, కేవలం మీకోసం తీస్తున్నాను. అమ్మవారు అయితే తలనీళ్ళు కూడా ఇస్తారండి, అది చూడండి. పాపకు అయితే తలనీళ్ళు చేస్తారు. ఇక్కడైతే ఈ నందులు చూడండి, ఈ నందులను అయితే బంగారు నందులు చెప్పేసి పూర్వం దొంగలు అయితే వీటిని నరికి పట్టుకెళ్ళిపోయారని చెప్పేసి మా ఊరు పెద్దలు చాలా మంది చెప్పారండి. ఈ వీడియో కూడా ఆల్రెడీ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి. అమ్మవారి గుడి అయితే చూడండి. ఈ అమ్మవారి గుడి వెనక చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో, అది అతి పురాతన కాలం నుంచి కూడా ఉంది. ఇక్కడైతే మళ్ళీ చూడండి, అందులో ఒకదానికి మూత ఉండదండి, ఇంకో దానికి కొన్ను ఉండదు, ఒకదానికి ఉప్పరం ఉండదు, ఒకదానికి పేక ఉండదండి. పూర్వం దొంగలు ఇలా నరికేసారని చెప్పేసి పెద్దలు అయితే చెప్పారు. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం అయితే అమ్మవారి దర్శనం వస్తాం. ఆ పక్కన ఉన్న ఎలం చెట్టు కాడ అయితే పూలని కాయలు ఉంటాయి, మేము తెచ్చుకుంటాం వెళ్ళి.
మనమైతే అమ్మవారికి దర్శనం కంప్లీట్ చేసుకుని మా ఊరు పంచాయతీ కాడ గరగల సంబరం ఉంటుందండి. ఆ గరగల సంబరం అయితే మనం ఇప్పుడు వచ్చాం. చూస్తున్నారా, అయ్యా మా ఊరు గరగలండి. ఇకైతే కాగడాలు చూపిస్తాను చూడండి. ఇది ఇక్కడ చూస్తున్నారా, చిన్నపిల్లలు అయితే కాగడాలు వేస్తున్నారు. ఈ కాగడాలు ఎందుకు వేస్తారంటే చిన్న ఆ సంవత్సర కాలంలో పిల్లలకి ఎవరికైనా ఒంట్లోకి బాగుపోయినా పెద్దవాళ్ళు అయితే ఇలా మొక్కుతారంట అమ్మవారికి. బాబుకి కానీ ఒంట్లో బాగాలేదు తల్లి, ఇలా త్వరగా తగ్గితే నీకైతే కాగడా వేస్తానని చెప్పేసి మొక్కుతారంట. ఆ మొక్కుని అయితే ఇలా కొత్త అమావాస్య నాడు గరగల సంబరం జరిగిన చోట ఇలాగ కాగడాలు కాల్స్తారండి. ఇప్పుడైతే కాలం మారిపోయిందండి. ఇప్పుడైతే చాలా తక్కువ మంది వస్తున్నారు. పూర్వం అయితే మినిమం 300 కానీ 350 మంది కానీ ఇలా కాగడాలు కాల్చేవారంట. ఆ కాగడాలు కాల్చిన కర్రలే ఈ దెబ్బల పైన గోల్డ్ అని ఉండి అంట. మా ఊర్లో జరిగి ఈ కొత్త అమావాస్య పండుగ అయితే మొత్తం యాదవుల పండుగ అండి. చూడండి వస్తున్నారు యాదవులు అయితే గొర్రెపోతుని పట్టుకుని తీసుకొస్తారు అమ్మవారికి. సంవత్సరం పాటు చల్లగా చూడాలని చెప్పేసి అమ్మవారికి అయితే గొర్రెపోతులని అయితే బలిస్తారు. సంవత్సరం అయితే మొత్తం 5 పోతులను తీసుకొచ్చారండి. తీసుకొస్తారు చూడండి, మొత్తం పోతులు అయితేనే చాలా సంబరంగా తీసుకొచ్చారండి. ఈసారి అయితే మీకైతే వాళ్ళని చూపిస్తాను చూడండి. చూడండి అక్కడ ఆగారు. ఇక్కడైతే ముందు సామాన్లు అయితే వెలిగించారు, వాళ్ళు వస్తారని చెప్పేసి. ఆ ఊళ్ళో పండుగ అయితే మొత్తం కవర్ చేశాను. మొత్తం వీడియో అన్ని మీకు చూపిస్తాను. ఒకేసారి పెడతానండి మొత్తం వీడియో అంతానే. మినిమం 30 నిమిషాలు మాత్రం ఉంటుంది ఖచ్చితంగానే. చూడండి వస్తున్నారు వాళ్ళైతేనే. కూతుర్ని అయితే అమ్మవారు సామాగ్రి ఉన్న ఒక ఇంటి వద్దకు అయితే తీసుకెళ్తారు. మీకైతే మా గరగలాట అయితే మీకు చూపిస్తాను రండి. ఇక్కడ 2 గరగలు ఆడుతున్నాయి కదండి. ఈ గరగలండి మా అమ్మవార్లు, మా ఊరు గ్రామ దేవతలో. ఒక అమ్మవారు అయితే ఇక్కడ ఉన్న అమ్మవారు అయితే దుర్గా అమ్మవారు అండి. ఆ పక్క ఉన్న అమ్మవారు అయితే చిన్నోకల అమ్మవారు. చూడండి అమ్మవారు అయితే గరగలు ఆట ఆడుతున్నారు. మీకైతే వీడియో చూపిస్తాను చూడండి. ఆ సౌండ్ డప్పు సౌండ్లు కూడానే. ముందైతే అమ్మవారిని ఎత్తుకుని ఆడారు కదండి. వాళ్ళైతే గత 4 రోజులుగా కంటిన్యూగా డే అండ్ నైట్ గరగైతే ఆడుతున్నారు. ఇప్పుడైతే వీళ్ళు మామూలుగా తీసుకున్నారు. వాళ్ళైతే పక్కన కూర్చున్నారు, మంచి లానాకి వెళ్ళారు. వీళ్ళైతే వాళ్ళకన్నా బాగా ఆడతారని చెప్పేసి తీసుకుని ఆడుతున్నారు. కానీ వీళ్ళ వల్ల కావట్లేదు. ఇది ఒక హార్ట్ అండి. ఇలా గరగడం ఎవరికి రాదు. వీళ్ళు డప్పు కొడుతున్నారు చూసారా, వీళ్ళు కూడా కంటిన్యూగా అమ్మవారితోని గత 4 రోజులుగా డే అండ్ నైట్ గరగాడుతున్నారండి. వీళ్ళు డప్పు కొడితే అమ్మవారు అయితే డాన్స్ చేస్తారు. చూస్తున్నారు కదండి, ఇలాగే చేస్తారు. కానీ డే అండ్ నైట్ చేస్తారండి. అదే కొంచెం ఆశ్చర్యకరమైన విషయం. ఇక్కడున్న దుర్గాలమ్మ వారు అయితే మా ఊరు పూర్వం మున్సిపల్ గారైన వాళ్ళ కుటుంబం సంబంధించిన ఈ అమ్మవారండి. వాళ్ళే ఈ జాతర చేస్తారు. పక్కన ఉన్న చిన్నోకలమ్మవారు ఉన్నారు కదండి, ఆ అమ్మవారు అయితే మా పూర్వం పేషెంట్ గారైన వాళ్ళ కుటుంబం సంబంధించిన అమ్మవారండి. అంతేకాక మా పక్క గ్రామంలో వీళ్ళ అక్కగారు అయితే ఉన్నారు, అదే అండి పెద్ద నూకల అమ్మవారు అండి. అమ్మవారు అయితే ఇప్పుడు కాసేపట్లో ఇక్కడికి వస్తారు. అమ్మవారు కలయిక కూడా మీకు చూపిస్తాను, చాలా బాగుంటుంది. అమ్మవారు అయితే పంచాయతీ ఆఫీస్ నుండి అయితే కొంచెం ముందుకు వచ్చారు. ఆ రామోజీపురం గరగైన మన పెద్ద నూకల అమ్మవారు అయితే అతి దగ్గరలో ఉన్నారండి. అమ్మవారు మీకైతే చూపిస్తాను, చాలా దూరం ఉన్నారు. అమ్మవారు అయితే మేము శివాలయంకి వెళ్ళి రూట్లో ఆడుతున్నారు. ఇక్కడున్న అమ్మవార్లు అక్కడున్న అమ్మవార్లు ఇద్దరు కలిసి కలయికగా మా ఊర్లోని గత 3 రోజులుగా తిరుగుతున్నారండి. ఇప్పుడైతే అమ్మవారు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు. పెద్ద నూకల అమ్మవారు వాళ్ళ అత్తగారింటి నుండి మళ్ళీ అమ్మవారి ఇంటికి వస్తారండి. ఇప్పుడండి అది ఈ రోజే. చూస్తున్నారు కదా, ఇక్కడున్న చిన్నోకల అమ్మవారు దుర్గల అమ్మవారు వాళ్ళ అక్కగారైన పెద్ద నూకల అమ్మవారిని తీసుకొస్తారు. మీకైతే మీకు ఆ కలయికని చూపిస్తాను, చాలా బాగుంటుందండి. ఊరి ప్రజలందరూ ఒక దగ్గరికి వస్తారు. అదే ఈ పండుగ అండి, మన దుర్గల అమ్మవారి జాతర. చూస్తున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో. ఊరు మొత్తం కలిసి చేసి పండుగ అంటే మా ఊర్లో ఏమైనా ఉందంటే ఈ దుర్గల అమ్మవారి జాతర అండి. వేరే పండుగలు ఉన్నాయంటే ఎవరికి వాళ్ళు చేసుకుంటారు తప్ప ఎవరు కలయికగా చేయరు. ఓన్లీ ఈ దుర్గా అమ్మవారి జాతర మాత్రమే అమ్మవారు మొత్తం ప్రజలందరినీ దగ్గర చేర్చుకుని మరీ చేసుకుంటుంది.
అయితే చిన్న పోటీ జరుగుతుందండి మా ఊర్లో డప్పు కొట్టే వాళ్ళకి, మా పక్క గ్రామం అయినా పెద్ద రామోదపురంలో డప్పు కొట్టే వాళ్ళకి చిన్న పోటీ జరుగుతుంది. ఎవరు దరువు ఎంత బాగుంటుంది అన్నది. ఆయన అంటే మామూలుగా వేస్తలేదండి, సిద్ధగా వేస్తున్నాడు రౌండ్. మీకైతే వినిపిస్తాను చూడండి. పూర్వం అయితే ఈ 2 గరగలతో పాటు రామతపురంలో ఉన్న 2 గరగలు వచ్చి మా ఊర్లో అయితే ఒక 3 రోజులు అయితే డే అండ్ నైట్ ఇలాగా గరగ అంటే ఆడి ఏంటండి, మా ఊర్లో ఉన్న పెద్దలు చెప్తున్నారు. మా నాన్న అలా చిన్న నాటి కాలంలో ఫోన్లు కానీ టీవీలు కానీ ఏముండి కదండి, అమ్మవారు ఇలా కొత్త హౌస్ వచ్చిందంటే ఆ నెల రోజులు మంచి పండగ కింద ఉంటుందండి. అంటే ఊర్లోని ఇలా గరగ ఆడే సమయంలో వాళ్ళు నైట్ పూట చిన్న చిన్న గోన్ సంచి పెట్టుకుని వెళ్ళిపోయి ఆ కూర్చుని మరి గరగ ఆడటం చూసుకోవారంటండి. పూర్వం అలా ఉండేది. ఇప్పుడైతే సెల్ రావడంతో ఎవరు పట్టించుకోవట్లేదు. జనం కూడా చూసారా చాలా తక్కువ మంది ఉన్నారు. నా పెద్దగా ఎవరు రావట్లేదండి. పూర్వం అంటే ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చేవారు. ఇప్పుడైతే ఫోన్లు ఉండడంతో ఎవరింటికి అలా ఉంటున్నారో, పండగ లేదు పబ్బం లేదు ఎవరికైనా. అమ్మవారు అయితే వచ్చేసారండి. మా ఊరు పూర్వం ప్రెసిడెంట్ గారి ఇంటి ముందుకి చూస్తున్నారు కదండి. అమ్మవారు అయితే అక్కడ ఇద్దరు ఆడుతున్నారు, 2 అమ్మవార్లు. ఒక అమ్మవారి పేరు పెద్ద నూకల అమ్మవారు అండి. ఇంకో అమ్మవారి పేరు అయితే మరినమ్మ అమ్మవారు. ఇక్కడ చూసారా మా ఊర్లోనే ఆడవాళ్ళందరూ వచ్చేసారు అమ్మవారిని కలయిక అయితే చూడడానికి. చూడండి చాలా మంది వచ్చారు. బిందులతో నీళ్ళు తెస్తారండి. ఎందుకంటే ఆ అమ్మవారు కాళ్ళ పైన వేయడానికి అమ్మవారు ఆడి వాళ్ళు ఉంటారు కండి, వాళ్ళ కాళ్ళ పైన వేస్తారు ఈ నీళ్ళు అయితేని. అవన్నీ పసుపు నీళ్ళు అండి. ఈ అమ్మవారు నలుగురు కలిసి కాడ చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతాయండి. ఎందుకంటే కాళ్ళు ఆడ తొక్కేసుకుంటారు. చిన్న చిన్న తోపులాట్లు కూడా జరుగుతుంటాయి. అంత గ్రాండ్ జరుగుతుందండి మా ఊర్లోనే దుర్గలమ్మ వారి జాతర. మీకైతే మొత్తం జాతర మొత్తం తీసానండి నేను మీకు చూపించాలని చెప్పేసి. మొత్తం జాతర అయితే మీకు చూపిస్తాను. ఎక్కడైతే పెద్ద నూకలమ్మ తల్లి మరినమ్మ తల్లి ఆడుతున్నారో ఆ ఆట అయితే మీకు చూపిస్తాను. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు కూడా చూపించాను మీకు. చూడండి అమ్మవారి దగ్గరికి అయితే మనం వెళ్దాం ఇప్పుడు. ఇదండి ఈ పక్కన ఉన్న ఇల్లు అండి మా ఊరు పూర్వం ప్రెసిడెంట్ గారి వాళ్ళ ఇల్లు. అమ్మవారు అయితే చిన్నోకల అమ్మవారు అయితే వాళ్ళదండి. వాళ్ళే చేస్తారు అమ్మవారి పండుగ. అక్కడ దిబ్బ మీద ఉన్న పెద్ద నొగల అమ్మవారి బాగోగులు కూడా వాళ్ళే చూసుకుంటారండి. వాళ్ళ కుటుంబ సభ్యులే చూసుకుంటారు. ఇక్కడైతే పెద్ద నొగలమ్మ తల్లి మరినమ్మ తల్లి ఆడుతున్నారు. పెద్ద నొగలమ్మ తల్లి అయితే మా ఊరు పుట్టినిల్లు అండి. మా ఊరు పుట్టినిల్లు. అత్తారిల్లు అయితే మా పక్క గ్రామైన పెద్ద రామతపురం గ్రామంలో ఉంటారండి పెద్ద నొగలమ్మ వారు. అంతేకాక మీకైతే వీళ్ళు చూడండి, వీళ్ళైతే గత 3 రోజులుగా మా ఊర్లోనే ఆడుతున్నారు. మా నోగలమ్మ తల్లి, చిన్నోగలమ్మ తల్లి, దుర్గలమ్మ తల్లి అయితే గత 10 రోజులుగా మా ఊర్లోనే ఆడుతున్నారు. డబ్బు వేసి కూడా వస్తున్నారండి. ఇక్కడైతే ఆట చూడండి, మీకైతే ఆట చూపిస్తాను మొత్తం. మీరైతే ఇలాంటి జాతర అయితే మీరు ఎప్పుడు చూసుంటారో. ఎందుకంటే 2 ఊర్లో గ్రామ దేవతలైన ఇద్దరు దేవతలు ఒక దగ్గర కలయిక ఎప్పుడు చూసుంటారో. ఎందుకంటే ఎక్కడ కూడా ఇలా జరగదు మా ఊర్లో తప్ప. ఇక్కడైతే చూడండి అమ్మవారు అయితే ఎలా తూసుకెళ్ళిపోతుంది జనాల్ని. ఎందుకంటే పెద్ద నూకాల తల్లిని, ఈ దుర్గాల తల్లి, చిన్న నూకాల తల్లి చూసారంటే ఖచ్చితంగా అమ్మవారి దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళిపోతారండి కలయిక కోసం. చూసారా ఎలా వెళ్ళిపోతున్నారో కలిసి. మరి చిన్న నూకాల అమ్మవారు, దుర్గాల తల్లి, పెద్ద నూకాల తల్లిని కలిసి తీసుకొస్తారండి అమ్మగారి ఇంటికి. చూడండి అమ్మవారు అక్కడికైతే వెళ్ళిపోయారు, కలిసారు, కలిసి తీసుకొస్తారు చూడండి అమ్మవారు అయితే. చూడండి జనం కూడా ఎలా వెళ్ళిపోతున్నారో. ఇలా కలిసినప్పుడు అమ్మవారిపై నీళ్ళు వేస్తారండి, అలాగే అక్షంతలు కూడా వేస్తారు. అంతేకాక చలిడి ముద్దలు అంటిపులు కూడా వేస్తారు. చూడండి కలయిక అయిపోయింది. ఇప్పుడైతే అమ్మవారు నలుగురు ఒక దగ్గర ఉంటారు. ఇప్పుడు కాన్పు జరుగుతుందండి. ఆ కాన్పు దగ్గరికి ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తాను. అలాగే అమ్మవారికి ఇచ్చిన వెన్నుపోతు దగ్గర కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి జనం అయితే మామూలుగా ఉంటారు. మీకు జనం కూడా చూపిస్తాను చూడండి ఎంతమంది ఉన్నారో. వీళ్ళందరూ మా ఊరు జనం అండి. అంతేకాక చుట్టాలు కూడా వస్తారు బయట నుంచి, వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు.
ఈ గరగల దగ్గర. మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి. చూడండి జనం అయితే ఎంతమంది ఉన్నారో. మా ఊర్లో జరిగే అతి పెద్ద పండుగ అయితే ఇది ఒకటే అండి. పెద్ద నూకల తల్లి అయితే పూర్వం మా ఊరు ప్రెసిడెంట్ గారైనా వాళ్ళ కుటుంబం దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడైతేనే అమ్మవారు అయితే చూడండి, అమ్మవారికి నైవేద్యం పెడతారు. మనమైతే ఇప్పుడు పెద్ద నూకల తల్లికి, దుర్గాల తల్లికి, చిన్న నూకల తల్లికి, మరినమ్మ తల్లికి ఎంతో ఇష్టమైన ఒక ఇంటి వద్దకు అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మనం మిమ్మల్ని తీసుకెళ్తాను. అంతేకాక అక్కడ అక్కడ దున్నపోతుకి అయితే స్నానం చేపిస్తారు. అమ్మవారికి నైవేద్యం కింద దున్నపోతు ఇస్తారండి. ఈరోజు కొత్త మాసం రాత్రి 12 గంటలకు అయితే అమ్మవారి గుడి వద్దకు వెళ్ళి తీసుకెళ్లి ఈ దున్నపోతును వదిలేస్తారు. ఆ తర్వాత రోజు అయితే ఇక్కడ అమ్మవారి ముందు డప్పు కొట్టున్నారు కదా చూసారా, వాళ్ళైతే ఆ దున్నపోతుని తీసుకెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. మొదటి కానుపు ఏసీ దగ్గర తీసుకెళ్తాను మిమ్మల్ని. అక్కడే ఆ పోతుకు అయితే స్నానం చేపిస్తారు. మొత్తం ఒళ్ళు నిండా పసుపు రాసి, అది కూడా మీకు చూపిస్తాను. నాతో రండి. చూసారా అమ్మవారిని అయితే ఎలా తీసుకొస్తున్నారో. జనం అయితే అక్కడ గట్టిగా ఉన్నారు, ఎందుకంటే అక్కడ లేడీస్ అయితే ఎక్కువ ఉన్నారండి. అందుకే అక్కడ అమ్మవారిని ఆపారు. ఆపైతే అక్కడ జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి, అవి అమ్మవారికి అయితే వేస్తారు. అవి వేసి మళ్ళీ తీసుకుంటారు. అంతేకాక గాజులు, చలివిడి, అంటుపళ్ళు అటా పెడతారు అమ్మవారికి అయితేనే. మొత్తం చూపిస్తారండి. అమ్మవారు అయితే వస్తున్నారు. మీకైతే లోపలికి వెళ్తారో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ ప్లేస్ దగ్గరికి మీకైతే చూపిస్తాను. మొత్తం A to Z మొత్తం చూపిస్తానండి ఈ జాతర గురించి. చూస్తున్నారు వెనకాల మేడ ఉందా, ఆ మేడ వెనకాలండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆ ప్లేసు. ఇక్కడైతే చూడండి అమ్మవారి కాలు పైన నీళ్ళు వేస్తున్నారు. చూసారు కదా, అమ్మవారి కాలు పైన పసుపు నీళ్ళు వేస్తారండి. మొత్తం మీకైతే మొత్తం చూపిస్తాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. అంతేకాక ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మా ఊర్లో పండుగ ఎలా జరుగుతుందని చెప్పేసి వాళ్ళు కూడా చూస్తారు కదా. అంతేకాదండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మీకైతే ఇప్పుడు అమ్మవారికి ఎంత ఇష్టమైన ఆ ప్లేస్గా కూడా తీసుకెళ్తాను. అక్కడే అండి మొదటి కానుపు వేస్తారు. ఈ పండుగ అయితే యాదవ్స్ అండి. మొత్తం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా యాదవ్స్ అండి. అక్కడి నుంచి ఇక్కడ నుండి దుర్గాల తల్లి సంబంధించిన కుటుంబ సభ్యులైన వాళ్ళు చూసుకుంటారు ఈ జాతర మొత్తాన్ని. ఇక్కడైతే మనం లోపలికి వెళ్తారండి నాతోని. ఇక్కడైతే ఆ పోతుకైతే స్నానం చేపిస్తారో అది కూడా మీకు చూపిస్తాను. దున్నపోతుకి స్నానం చేపిస్తే ఇక్కడికి వచ్చాము. చూసారా ఎన్ని బిందెలు ఉన్నాయో, ఆ బిందెలు అంటే పసుపు నీళ్ళు అండి. ఆ పసుపు నీళ్ళతోనే ఈ దున్నపోతుకి స్నానం చేపిస్తారు. ఇప్పుడైతే చూడండి మళ్ళీ మామూలుగా ఉండదు, స్నానాలు చేపిస్తారు. చూడండి ఇక్కడ ఉన్న బిందె ఎత్తుకున్నా చూసారా, ఆయనండి. అమ్మవారికి అయితే తొనుకానుపు వాళ్ళ ఇంటికాడ జరుగుతుందండి. వాళ్ళ ఇద్దరు అన్నదమ్ముల ఇంటికాడ జరుగుతుంది. ఆ ఇల్లు కూడా చూపిస్తాను మీకు. ఆ వెనకాల ఉందండి ఆ ఇల్లే. మీకు మొత్తం అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే చూడండి ఆ దున్నపోతుకైతే ఈ పసుపు నీళ్ళతో స్నానం చేపిస్తారు. అక్కడ ఉన్నారు చూసారా, వాళ్ళే అందరూ కలిపి దానికి స్నానం చేపిస్తారు. చూసారా ఎలా జరుగుతుందో మొత్తం మీకు చూపిస్తుంది చూడండి సౌండ్తోనే. ఇప్పుడు అమ్మవారికి కాన్పేసి దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. చూడండి వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను. తరతరాల నుంచి వీళ్ళే ఫస్ట్ కాన్పు వేస్తారండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కుటుంబ సభ్యులు వీళ్ళు. పూర్వం నుంచి వీళ్ళ దగ్గర ఫస్ట్ కాన్పు వేస్తారు అమ్మవారు అయితేనే. అమ్మవారి దగ్గర చూసారా అదే వీళ్ళండి. ఈ ఖాళీ స్థలంలోనే అమ్మవారికి తొలి కాన్పు వేస్తారు.
కింద చూసారా మంచమైన చీరలు ఉన్నాయి చూసారా, అక్కడే వేస్తారండి అమ్మవారికి తొని కానుపు. కానుపు అంటే ఏం లేదండి, అమ్మవారు గర్రలు ఉన్నాయి కానీ ఆ గర్రలు 4 వాటిని అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చి అక్కడైతే అమ్మవారికి అయితే నైవేద్యాలు జాకెట్ ముక్కలు అన్నీ పెడతారండి. అంతేకాక వెనకాల ఆ పోతుకు కూడా పసుపు రాస్తారండి. చూడండి ఇక్కడైతే ఆడవాళ్ళు మంచి కంగారుగా ఉన్నారండి, ఎవరు ముందు వేసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి. మొత్తం ఇక్కడైతే ఒక 2 గంటల సేపు ఉంటుందండి అమ్మవారు. ఆ తర్వాత ఇంకొక వాళ్ళ దగ్గర వెళ్ళిపోద్దండి రెండో కానుక వేసుకోవడానికి. వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తాను మీకు. ఇక్కడైతే మన వాళ్ళు చూడండి, ఒకరైతే దుర్గల తల్లిని ఎత్తుకున్నారో, ఇంకోళ్ళైతే చిన్నోకాల తల్లిని, ఆ వెనకాలైతే మరినమ్మ తల్లిని, ఆ వెనకాలైతే పెద్దనోకాలమ్మ తల్లిని అండి. 4 గర్రలు ఇక్కడ ఉంటాయండి. ఈరోజు మా ఊర్లోని మధ్యాహ్నం దాకా అమ్మవార్లు అయితే తిరుగుతారు ఊర్లోని. మధ్యాహ్నం తర్వాత పెద్దనోకాల తల్లి మరినమ్మ తల్లి వాళ్ళ అవతారింటికి అయితే వెళ్ళిపోతుంది. చూసారా, మీకైతే చూపిస్తాను అది కూడా. చూడండి ఇదిగోండి వెన్నుపోతుకి పసుపు రాస్తున్నారు. ఈ పసుపు రాసి ఈరోజు నైటు 12 గంటలకి అయితే పెద్ద నూకల తల్లి అమ్మవారి గుడి అయితే వదిలేస్తారు ఈ పోతుని. ఆ నెక్స్ట్ రోజు అయితే అలా ఇక్కడ డప్పు కొట్టారు చూసారా, వాళ్ళైతే ఆ పోతుని అయితే ఇంటికి తీసుకెళ్తారు. అంతేనండి. చూడండి పోతుకి అయితే ఎలా రాస్తున్నారో పసుపు. ఇక్కడైతే చూసారా, అక్కడ ఉన్నారైనా నల్ల సట్ట వేసుకుని అమ్మవారు ఇది పోతుకైతే పసుపుని కుంకుమ పెడుతున్నారా. ఆయనదండి ఈ పండుగ అంతానే. ఆయనని వాళ్ళ అన్నగారు ఉంటారు, వాళ్ళిద్దరే చేస్తారండి. ఈ అమ్మవారికి మధ్యాహ్నం దాకా పండుగ. మధ్యాహ్నించి వేరే వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తారండి, వాళ్ళని కూడా చూపిస్తాను. వాళ్ళ దగ్గర కూడా 3వ కానుపు జరుగుతుందండి, అక్కడ కూడా మీకు చూపిస్తాను. దుర్గాల తల్లిదండి మొత్తం ఈ పండుగ అంతాని. ఈ దుర్గాల తల్లి పండగకి వాళ్ళ అక్కగారైన పెద్ద నూకల తల్లిని ఆహ్వానిస్తుంది తల్లి అయితేని. చూడండి ఇక్కడైతే కానుపు వేస్తున్నారు, ఆడవాళ్ళు మంచి కంగారు ఉన్నారు. మధ్యాహ్నం అయితే అనుసంధానం జరుగుతుంది, అక్కడికైతే వెళ్ళినా కానీ కానుపు వేసి వెళ్ళిపోవడమే. చూసారా మొత్తం జనం కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ యాదవ్స్ అండి. ఈ పండగ మొత్తం యాదవ్స్ కాబట్టి మధ్యాహ్నం దాకాని ఇక్కడ అందరూ యాదవ్స్ ఉంటారు. చూసారా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఉన్న పోతునైతే వేరే వాళ్ళు ఇస్తారండి. 3వ కానుపు వేసే కుటుంబ సభ్యులు అయితే ఇస్తారు. అక్కడ కూడా మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇక్కడైతే కానుపు అయిపోద్ది. ఇప్పుడు మనం అయితే 2వ కానుపు వేసి వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. ఓకే అండి, మనమైతే దుర్గలమ్మ గుడి పక్కన ఉన్న కళాశాలలోకి వస్తాం. ఇక్కడైతే భోజనం జరుగుతుంది అన్నసంత తరపున. ఈ అన్నసంతలో చూడండి మా ఊళ్ళండి ఈ కుర్రోళ్ళు అందరూనే. చూసారా అన్నసంతరం జరుగుతుంది, చాలామంది వచ్చారండి. మినిమం ఒక 2000 మంది పైన ఉంటారు ఈ అన్నసంతరంకి వచ్చిన వాళ్ళు. మీకైతే మొత్తం చూపిస్తాను చూడండి. జనం చూస్తున్నారా ఎంతమంది ఉన్నారో, క్రికెట్లు ఆడిపోతున్నారండి. మామూలుగా ఇంకా చాలామంది ఆ అమ్మవారి దగ్గర అయితే ఉండిపోయారు, ఇంకా రాలేదు. వీళ్ళైతే సగం మంది. మీకైతే ఐటమ్స్ చూపిస్తాను చూడండి. ఐటమ్స్ అంటే బూందీగుండ, బిర్యానీ, కచ్చంబరు, ఒక కర్రీ, రైసు, సాంబార్ అండి. మీకైతే 2వ కానుపు వేసి అమ్మవారు అయితే ఇక్కడికి వచ్చేసారు. మేము రావడానికి లేట్ అయిపోయింది భోజనం చేసి రావడానికి, అందువల్ల అక్కడ కానుపు వేసి బయటకు వచ్చేసారు. చూసారా గర్రలు అయితే తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడైతే ఇంకా గర్రలు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. సాయంత్రం అయితే ముందు సమయం అయితే రెడీ చేస్తున్నారు. ఇదైతే పాము అండి, ఇదైతే ఈత చెట్టు, ఇంకా చాలా ఉన్నాయండి. భూచక్రాల బండి అటనే చాలా ఉన్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. ముందుకు సామాగ్రి ఈ ఆటో నుండి వచ్చేయండి. ముందుకు సామాగ్రి ఈ ముందుకు సామాగ్రి చూసారా, సాయంత్రం మామూలుగా ఉండదు, అది కూడా మీకు చూపిస్తాను. సాయంత్రం అయితే రెడీ చేస్తున్నారు, ఇంకా చాలా రెడీలు చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడైతే మన అమ్మవారి గుడికి చూస్తాం. సాయంత్రం అయిపోయింది చూసారా, అమ్మవారి గుడి కాడ పుస్తకానికి ఖాళీగా ఉంచారు, ఎందుకంటే ముందుకు సామాన్ ఎక్కడ కాల్చాలి. మనమైతే ఇప్పుడు దుర్గల తల్లికి సంబంధించిన మున్సిపల్ గారి ఇంటికి అయితే వచ్చాం. ఇక్కడైతే తల్లి స్టార్ట్ అవుతుంది. మన ఇప్పుడు ఇందాక చూపించిన గుడి దగ్గరికి అయితే వెళ్తుంది అమ్మవారు. ఊర్లో సగం తిరిగి అమ్మవారు అయితే మెరకిది ఆడుతున్నారండి. మెరకిది నుంచి కిందికి వెళ్ళి కింది నుంచి మోకునలు వీధికి వచ్చి
మూకున వీధి నుంచి అమ్మవారి గుడికి అయితే వస్తుందండి. మొత్తం మీకు A to Z మొత్తం వీడియో మొత్తం తీసానండి, అవన్నీ మీకు చూపిస్తాను చూడండి. అమ్మవారు అయితే అక్కడ గరగ ఆడుతుంది. అమ్మవారి గరగ అయితే ఆడుతూ వస్తుందండి. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో. అమ్మవారిని ఆట ఆడకుండా మీద వెళ్ళిపోతున్నారు, అంతమంది జనం ఉన్నారు. ఖాళీ లేదండి అసలు. చూసారా ఎలాగా చుట్టూరు పట్టుకున్నారో అమ్మవారు ఆడినాక అని చెప్పేసి. డప్పు కొడుతుంటే అమ్మవారు మాత్రం చాలా బాగా ఆడుతున్నారండి. మొత్తం చూడండి వీడియో అయితేనే. అమ్మవారు అయితే ఇప్పుడు మా ఊర్లో ఉన్న మూకుని వీధిలో అయితే ఆడుతుందండి అమ్మవారు అయితేనే. చూడండి కానీ ఈదులైతే లేవండి, అలాగే లాంతరు కూడా లేదు. అమ్మవారు అయితే కొంచెం చీకట్లోనే ఆడుతున్నారు. చూసారా అమ్మవారు అయితే కనిపిస్తున్నారు. చూసారా అమ్మవారు అయితే కొంచెం దండం పెట్టుకోండి అమ్మవారికి అయితేనే. అమ్మవారు అయితే అలా మూకుని వీధి నుంచి మా అమ్మవారు గుడి వద్దకు అయితే కలిసి వస్తుందండి అమ్మవారు. చూడండి ఇక్కడైతే చాలాసేపు ఆగిపోద్దండి, ఎందుకంటే ఇక్కడ ఒక వీధి ఉంది, ఆ వీధిలోనే ఎక్కువసేపు ఆడుతుంది అమ్మవారు అయితేనే. మీకు చూపిస్తాను అక్కడ ఆ వీధి కూడానే. ఇక ఆల్రెడీ చెప్పాను కానీ మా ఊర్లోనే కుర్రవాళ్ళకి అయితే అమ్మవారి మీద దేవుళ్ళ మీద చాలా భక్తి ఎక్కువ. చూసారా అమ్మవారిని వస్తుంటే అమ్మవారిని ఊరేగించుకుంటూ తీసుకొస్తున్నారు కుర్రవాళ్ళు. చూసారా చాలామంది ఉంటారండి మా ఊర్లో కుర్రవాళ్ళు. మొత్తం పెద్దవాళ్ళ కన్నా కుర్రలు ఎక్కువ. అలాగే వాళ్ళ మీద కన్నా చిన్నపిల్లలకి మా కుర్రవాళ్ళకి భక్తి ఎక్కువ అండి. చూసారా అమ్మవారు వస్తుంటే అది ఇలా ఎగురుతూ తీసుకొస్తున్నారు. అమ్మవారు అయితే అక్కడ ఆగారండి. అక్కడైతే చాలాసేపు ఆగుతారు. ఇది మూడు రోడ్ల జంక్షన్ అనేది, అక్కడ ఎక్కువసేపు ఆగుతారు మా ఊర్లోనే. చూసారా అంతేకాక మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కొత్తలు వస్తున్నారు, వీడియో చూస్తున్నా తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా రికమెండ్ చేయండి మన ఛానల్ గురించి. ఓకే అండి, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే అమ్మవారు ఇలా గరగాడుగుతూ గుడి వద్దకు అయితే వస్తారు, అది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే చిన్న గొడవ అయిందండి. ఏంటంటే అమ్మవారు ఆ డప్పు వాడు సరిగ్గా కొడతలేని చెప్పేసి నాకు ఆన కావట్లేదని చెప్పేసి అమ్మవారు అయితే ఆ డప్పు కొట్టేవాడితో గొడవ పెట్టుకుంది. అమ్మవారు అయితే వెనక్కి వెళ్ళిపోయిందండి. డప్పు వాడు సరిగ్గా కొట్టలేదని చెప్పేసి. సరిగ్గా కొడతలేదు, నేను గట్టిగా అన్న కావట్లేదు అని చెప్పేసి తల్లి అయితే అతనితో ఓదమంతా పడింది. అక్కడున్న దుర్గల తల్లికి సంబంధించిన పెద్దబాబు గారు ఆయన ఆ గొడవ అయితే సెటిల్మెంట్ చేశారు. మా ఊళ్ళో జరిగే ఈ దుర్గల తల్లి జాతరలో అయితే కరసమ ప్రదర్శన అయితే గట్టిగా జరుగుతుందండి. చూడండి ఈ కుర్రాడు అయితే మామూలు తిప్పడు. ఇక్కడ ఉన్న చిన్న కుర్రాడు అయితే ఇంకా బాగా తిప్పుతాడండి. వాడు చేసే విన్యాసాలు జనాలు అయితే ఫిదా అయిపోతారు. ఇక్కడైతే ఖాళీ లేదండి. అమ్మవారు అయితే అక్కడ కంగారు పెట్టేస్తున్నారు, గుడి వద్దకు అయితే వచ్చేస్తానని చెప్పేసి. ఇక్కడైతే వీళ్ళు తిప్పినా కానీ ఖాళీ లేదు, జనం అయితే మీదకి వచ్చేస్తున్నారు. వీళ్ళకి మంచి అవకాశం లేదండి. ఇక్కడ చూడండి వీడైతే మామూలు తిప్పడండి, కర్ర అసలు కనపడదు, అంత ఫాస్ట్ తిప్పుతాడు. ఇక్కడ అవకాశం దొరకట్లేదు అడిగి, అసలు మీదకి వచ్చేస్తున్నారు. ఎవరు పడతారో అలా రోడ్డు మీద తిరుగుతున్నారు. ఎవరికైనా తగిలితే అదొక బాధ. ఇక్కడైతే మా ఊడైతే కరసం తిప్పుతున్నాడు చూడండి, కరసం ఆడుతున్నాడు. మా ఊర్లో జరిగే అతి పెద్ద పండుగలో ఇదొక పండుగ అండి, దుర్గలమ్మ తల్లి జాతర. ఈ జాతర జరిగినట్టుగా మా ఊర్లో ఏ పండుగ జరగదండి. ఎందుకంటే ఒక మతం కాదు, ఒక కులం కాదు, అందరూ ఏకదాటుగా వచ్చి జరిగే పండుగ ఏదైనా ఉందంటే మా దుర్గలమ్మ తల్లి జాతర ఒకటే అండి. ఇక్కడ మామూలుగా ఎవరో క్యాస్ట్ గురించి కానీ మతం గురించి ఎవరు మాట్లాడండి, అన్నదమ్ములుగా కలిసి వెళ్ళిపోతారు. మా ఊర్లో జరిగే అతిపెద్ద పండుగ అంటే ఇదే అండి, దుర్గాల తల్లి జాతర. చాలా బాగా జరుగుతుందండి. చూసారా అమ్మవారు అయితే మంచి కంగారుగా ఉన్నారండి. అమ్మవారు అయితే గుడి వద్దకు అయితే వచ్చేద్దని చెప్పేసి. అక్కడ చూసారా ఇప్పుడైతే చూడండి అమ్మవారు అయితే చాలా ఫాస్ట్గా వచ్చేస్తారు ఈ గుడికాడ అయితేనే. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. అమ్మవారు అయితే గుడి వద్దకు వెళ్ళి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతారు, అది కూడా చూపిస్తాను చూడండి.
నూరు సామాన్ అయితే కాల్చడం అయితే మొదలు పెట్టారు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే ఈత చెట్టు అండి. చూసారా ఈత చెట్టు ఎలా ఉందో? మాల్ కాల్చలేదు, మొత్తం ఫుల్ లైటింగ్ అండి. ఆ పక్కన చూసారా లేడీస్ ఎలా కనిపిస్తున్నారో ఈ ఫుల్ లైటింగ్లోని. ఇదైతే తుమ్మ చెట్టు అండి. లైటింగ్ చూసారా ఫుల్గా మాకు మంచి గట్టిగా కాలుతుంది, పొగ మాత్రం గట్టిగా వస్తుంది. ఈ మధ్య స్టార్ట్ చేశారండి మా ఊర్లోని ఈ మందుగుడు సామాను కాల్చడం. ఈ అమ్మవారి గుడి వద్ద అమ్మవారికి అయితే చిన్న పొట్టేళ్ళు అయితే బలిచ్చారు ఊరు బాగు కోసం. అమ్మవారు ఇచ్చిన బలిచ్చిన పొట్టేలు రక్తాన్ని అయితే ప్రతి వాళ్ళు ఇంటికి పట్టుకెళ్తారు. అక్కడ యాపకములు ఉంటాయండి, యాపకముల్లో రక్తంలో ముంచి అయితే ఇంటికి పట్టుకెళ్తారు. ఎందుకంటే ఏ దుష్టశక్తి ఇంటి వద్దకు రాదని చెప్పేసి పూర్వం నుంచి ఒక నమ్మకం ఉందండి. ఆ నమ్మకం ద్వారా ప్రతి సంవత్సరం ఇలా పోతునైతే వేస్తారు. అలాగే ఆ రక్తాన్ని కూడా ఇంటికి పట్టుకెళ్తారు. నేను కూడా ఒక కొమ్మ నిండా రక్తం తీసుకొచ్చాను ఇంటికి అయితేనే. వస్తున్న కుర్ర చూసారా ఆ అబ్బాయి అండి మందుగుడు సామాన్ పెట్టింది. ఆడి పేరు బుద్ధిరెడ్డి సత్యబాబు. జనం అయితే ఎక్కడెక్కడ నిలబడిపోయారు ఈ మందుగుడు సామాన్ చూడడానికైతేనే. మనమైతే ఈ మొత్తం జాతర అయితే మొత్తం కవర్ చేసామండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక పక్కన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. మన ఊరు వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి ఉంటే కామెంట్ మాత్రం చేయండి. ఇంకా మందుగుడు సామాన్ ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. లాస్ట్ అయితే ఒక పాము ఉందండి, అదైతే మంచి హైలైట్, మీకు అది కూడా చూపిస్తాను. కానీ దాని వెలుతురు వల్ల మొత్తం ఏం కనపడలేదండి. ఇదైతే బాంబు చూడండి, ఇదైతే మొత్తం చెవుడిపోతాయి. ఇక్కడ పెట్టింది అయితే మర్రి చెట్టు ఓడ బాంబు అండి. చూసారా కింద నుంచి పేలుకుంటే పెద్దగా సౌండ్ వస్తుంది చూడండి. లాస్ట్ అండి ఈ మందుగుడు సామాన్కి ఫినిషింగ్ ఈ పాము అండి. ఈ పామే ఈ మందుగుడు సామాన్ అన్నిటికి హైలైట్. చూస్తున్నారు కదండి అక్కడ వెలుగుతుంది, అదండి పాము. అది బుసలు కొడతా చూడండి. ఈ లైటింగ్ అది వచ్చి లైటింగ్ వల్ల మనకి ఏం కనబడట్లేదు. చూస్తున్నారు కదా వెనక బుస కొట్టిందా, అదిగోండి ముందుకి వెనక్కి కొట్టి ఒకసారిగా విషం కంప్లీట్గా అది వదులుతుంది చూడండి. మనది ఫోన్ అయితే వెళ్తున్న క్యాప్చర్ చేయట్లేదు, ఓన్లీ వెళ్తున్న ఒకటే క్యాప్చర్ చేస్తుంది. చూసారా ఎంత పొగ వస్తుందో. జనం అయితే ఎక్కడ నిలబడిపోయారండి. చాలా బాగా చేశారు ఈసారి జాతర. ముందుసారి కానీ చూడండి, ఇంకోసారి బుస కొడతా చూడండి పాము అయితేనే. ఇంకా వస్తుంది, ఇంకోటి కొడుతుంది, ఇంకో రెండు కొడుతుందేమో కొడతాయి. ఊళ్ళో జరిగే దుర్గమ్మ జాతర అయితే కంప్లీట్ చేసుకున్నాం. జనం అందరూ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అమ్మవారి గురించి ఒక వీడియో చేస్తానండి. నూకల అమ్మవారి గురించి, దుర్గమ్మ అమ్మవారి గురించి, సత్యంతల్లి అమ్మవారి గురించి చేస్తాను. మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన జాతర చూస్తారు కదా. మన శ్రీరాంపురంలో ఎవరైనా ఈ జాతర చూస్తే మీరు ఎక్కడ ఉన్నారో చూసి ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందో వీడియో. ఓకే అండి, ఇంకా సెలవు తీసుకుంటాను. జై శ్రీరామ్, జై హింద్.